రీసెంట్‌గా నేపాల్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వరద ప్రళయాలు సంభవించి ఏకంగా 700 మంది గల్లంతవ్వడం, ఇంకా అదనంగా 160 మంది అక్కడికక్కడే మృతి చెందడం, ఇంకా చాలా మంది యొక్క ఆచూకీ లభించకపోవడం అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా టెన్షన్‌గా ఉంది. మెయిన్‌గా ప్రపంచంలోని ఎంతోమంది యాత్రికులను తమ వైపు తిప్పుకుంటూ టూరిజం పరంగా ఒక మేటి దేశంగా ఉన్నటువంటి ఈ దేశానికి ఇలాంటి దుస్థితి ఎందుకు లభించింది? మెయిన్‌గా ఇక్కడ ఈ విపత్తుకు మెయిన్ రీజన్ అక్కడ ఉన్నటువంటి నాయకుల లేక ప్రకృతి వైపరీత్యాల? మెయిన్‌గా ప్రకృతి ఈ నేపాల్ పైన ఎందుకు ఇలా ప్రకంపనలు సృష్టిస్తుంది? దీని వెనుక ఉన్నటువంటి అసలైన నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా నేపాల్కు ఈ దుస్థితి రావడానికి గల భౌగోళిక కారణాలను చూస్తే, మెయిన్‌గా ఈ నేపాల్ అనేది ప్రధానంగా హిమాలయాలను ఆనుకొని దాదాపుగా ఎక్కువ హిమాలయాలను ఈ నేపాల్ కలిగి ఉంది. మెయిన్‌గా హిమాలయాలు ఏర్పడింది ప్రధానంగా యురేషియా పలక మరియు ఇండియన్ పలక రెండు ఢీకొనడం మూలంగా మధ్యలో కీలకమైనటువంటి ఒత్తిడి జరిగి దాదాపుగా 5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ హిమాలయాలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడినటువంటి హిమాలయాలు రోజు రోజుకు కాస్త సంవత్సరానికి 5 మిల్లీమీటర్లు ఎత్తు పెరగడం అనేది ఒక సాధారణమైన మార్పుగానే ఇప్పటి వరకు చూస్తున్నప్పటికీ, రీసెంట్ డేస్లో ఆ మార్పు అనేది ఈ నేపాల్ పైన చాలా పెద్ద గొప్ప ఎఫెక్టే చూపిస్తున్నది. మెయిన్‌గా అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులు వేసే చెత్త కూడా ఒక విధంగా దీనికి కారణమవుతున్నా, మెయిన్‌గా లోపల అక్కడ ఉన్నటువంటి ప్లేట్స్ కదలడం అనేది ప్రధానంగా హిమాలయాలు ఎత్తు పెరుగుతున్నా, మెయిన్‌గా ఆ ఎఫెక్ట్ అనేది లోలో ఉన్నటువంటి ఈ నేపాల్ పైన ఎక్కువగా పడుతున్నది. ఇలా పడడం మూలంగా ప్రధానంగా భూమిలో ఒక భాగం ఖాళీ అవ్వడం మూలంగా ఆ ప్లేస్‌లో ప్రధానంగా భూకంపాలు ఏర్పడి, మెయిన్‌గా ఆ ఏరియాలో అదనంగా ఇంకా నదులు ఉండడం మూలంగా ఆ నదులు అనేవి ఆ ఖాళీ ప్రదేశంలో చేరి ఇలా భారీ వరద ప్రళయాలకు కారణమవుతున్నది. ముందుగా ప్రకృతి పరంగా సంభవించే ఇలాంటి భారీ విపత్తులను మనం ఎలాగూ ఆపలేము. కాకపోతే ముందుగానే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కాస్త ఈ ముప్పు నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి నేపాల్ గవర్నమెంట్ అనేది పెద్దగా ఆ చర్యలు తీసుకోకపోవడం కూడా ఒక విధంగా ఈ ఉధృతికి కారణమనే చెప్పవచ్చు. అంతేకాకుండా మెయిన్‌గా నేపాల్‌లో కాలుష్య పరంగా మరియు పర్యావరణ పరంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా దారుణంగా మరియు పర్యావరణపరమైనటువంటి యాక్ట్‌లను లోపల తూతు మంత్రంగానే అమలు చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం ఒక్కసారిగా ఉధృతంగా ఏర్పడి ప్రస్తుతం ఈ నేపాల్‌కు ఈ దుస్థితి ఏర్పడిందన్నది కూడా చాలా మంది పర్యావరణవేత్తల అభిప్రాయం. అంతేకాకుండా మెయిన్‌గా చైనా ఈ మధ్యకాలంలో టిబెట్ మరియు ఈ నేపాల్ ప్రాంతంలో చాలా పెద్ద ప్రాజెక్టులను నిర్మించడం వల్ల మెయిన్‌గా ఈ వరద నీరు మొత్తం కూడా ఈ నేపాల్ వైపు మళ్లించడంతో మెయిన్‌గా ఈ చైనా చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రాజెక్టులన్నీ కూడా వాటి ఎఫెక్ట్‌తో చైనా మాత్రం గొప్పగా అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంటే, లాభాలు పొందుతుంటే, మెయిన్‌గా ఈ నేపాల్ మాత్రం నష్టాలు పొందుతూ తమ దేశ పౌరులను చాలా తీవ్రమైనటువంటి అగచాట్లకు గురి చేస్తున్నది. ఇది కూడా ఒక విధంగా ఈ నేపాల్ యొక్క వరదలకు కారణమనే చెప్పాలి. మెయిన్‌గా అక్కడ నూతనంగా ఎంపికైన ప్రభుత్వం కూడా ఈ వరద సంక్షేమ చర్యలకు తగు విధంగా స్పందించలేదన్నది కూడా చాలా మందికి తెలిసిన అంశమే. మెయిన్‌గా మన ఇండియాకు చెందినటువంటి చాలా మంది కూడా ఈ వరదలో చిక్కుకున్నప్పటికీ వాళ్ళు ప్రస్తుతానికైతే క్షేమంగా ఉన్నట్లు సమాచారం. మెయిన్‌గా ఈషా ఫౌండేషన్‌కు చెందినటువంటి దాదాపు 130 మందితో పాటు మాజీ DRDO చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి ఫ్యామిలీ కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నట్లు చాలా విధాలైనటువంటి నిఘా వర్గాలు చెబుతున్నాయి. మెయిన్‌గా వీళ్ళందరూ కూడా మన దేశానికి సురక్షితంగా చేరతారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మెయిన్‌గా ఇంకా చాలా విధాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ వీడియో మాత్రం చిన్నదిగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని ఈ వీడియోలో తెలపడం జరిగింది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న, మెయిన్‌గా ఈ నేపాల్లో ఉన్నటువంటి పర్వతాల పేర్లు ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.